నెల్లూరు బారాషాహి దర్గాలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై నెల్లూరు నగర కమిషనర్ సూరితేజ, నగర డీఎస్పీ సింధూర మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇక నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఈద్గాల వద్ద మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అలాగే దేవస్థానాలు, మసీదు, చర్చిల వద్ద ఫ్లెక్సీల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్, ఒకటి కార్పొరేట్ హాస్పిటల్ గిరి కోఆర్డినేట్ చేస్తాం. అంబులెన్స్లో పెట్టాం, 2 అంబులెన్స్లు పెట్టడం సార్. మనకి నెల్లూరు నగరంలో ముఖ్యంగా బారాషాహి దర్గా, అలానే నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా నగరపాలక సంస్థ, నెల్లూరు నగరపాలక సంస్థ చేయడం జరుగుతుంది. వీటిల్లో దాని మీద ఏవైతే అంటే షామియానా ఏర్పాట్లు కానీ, అక్కడ మంచినీటి వసతి కానీ, అక్కడ కావాల్సిన వివిధ రకాల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నగరపాలక సంస్థ చేపట్టడం జరిగింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇక్కడ బారాషాహి దర్గా ఏదైతే వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థనలు ఆ రోజు జరుపుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడానికి నగరపాలక సంస్థ, పోలీసు, అందరూ కూడా సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దీని గురించి ఈరోజు సమీక్షలు నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్ని శాఖల సమన్వయంతో అందరి భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఇక్కడ ఈ పనులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే పైన షామియానా కానీ మనకి అరేంజ్ చేయడం స్టార్ట్ అయింది. సో అలా మిగతా పనులన్నీ కూడా చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసే వస్తుంది కాబట్టి కూలర్స్ అరేంజ్ చేయడం జరిగింది. అలానే అదర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా లైటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. సో అన్ని ఏర్పాట్లు చేసి ఈ సంవత్సరం కూడా మంచి ఎన్వైర్న్మెంట్ అందరూ కూడా అందరూ కూడా రంజాన్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పవిత్ర రంజాన్ పండుగ అతి త్వరలో వస్తూ ఉంది కాబట్టి ఈ రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క రంజాన్ మాస దీక్షలు, ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ నెల్లూరులో ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఆ రోజు ప్రార్థనలకు వస్తారు కాబట్టి ఆ ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అటు నగర కమిషనర్ గారు సూరితేజ గారు, నగర డిఎస్పీ గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క సన్నాహ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కమిషనర్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు, డిఎస్పీ గారు కూడా అనేక ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ముస్లిం మత పెద్దలు అబూబకర్ గారు, షకీల్ గారు, ఇతర పెద్దలందరూ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. వారు చెప్పిన సూచనలని తూచా తప్పకుండా పాటిస్తామని, ముఖ్యంగా బారాషాహి దర్గాలో నెల్లూరు నగరం కాదు, నెల్లూరు జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఈద్గాకి ఇచ్చేసే ప్రార్థనలకు ఇచ్చేసే ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తారు కాబట్టి బారాషాహి దర్గా మీద ప్రత్యేక దృష్టి సారించమని ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన సందర్భంగా ఈసారి కూడా అంతే అద్భుతంగా మౌత్ శాఖ, విద్యుత్ శాఖ అందరి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మరోసారి ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు.